ఈ ఘాట్ రోడ్డుకి ఒక చరిత్ర ఉందండి. 1940లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించి బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుమల చేరుకుని 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. ఆ రోడ్డు మార్గాన్ని అదే నెల 10వ తారీఖు మద్రాసు రాష్ట్ర గవర్నర్ అయిన ఆర్థర్ హోప్ ప్రారంభించారు. మొదట్లో ఈ ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి వెళ్ళడానికి ఎద్దుల బళ్ళు, గుర్ర బళ్ళు సహాయంతో వెళ్లేవారు. అప్పటి నుంచి భక్తులు కొండపైకి వెళ్ళడానికి కొంచెం సులభతరమైంది. కొంచెం కాలం తర్వాత దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. రాత్రి 7 దాటితే తిరుమల నుంచి బస్సులో ఉండేవి కావు. 1955-56 సంవత్సరంలో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడేసరికి భక్తుల సంఖ్య రోజుకి 500 నుంచి 600 వరకు పెరిగింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెలువెత్తసాగారు. భక్తుల తాకిడి పెరగడంతో రెండో ఘాట్ రోడ్ 1974లో పూర్తి చేశారు. వెహికల్ నుంచి నేను తీసిన విజువల్స్ ఒక్కసారి చూడండి.